హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. ఈ శ్రావణ మాసంలో 3 రాష్ట్రాల వారికి అధికంగా అదృష్టం మరియు కార్యసిద్ధి ఆనందం ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయింది. ఈ విశిష్ట మాసంలో వచ్చే యోగాల వల్ల కొన్ని రాష్ట్రాల వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. వారు ప్రయోజనాలను పొందనున్నారు. శ్రావణ మాసం ఎంతో విశిష్టమైనది. మహాశివుడికి ప్రీతికరమైన మాసం ఇది. ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఉండనుంది. ఈసారి శ్రావణంలో 5 సోమవారాలు వచ్చాయి. ఈ ఏడాది శ్రావణ మాసంలో గ్రహాలు, నక్షత్రాల సంచారాల వల్ల 4 యోగాలు ఏర్పడనున్నాయి. శ్రావణంలో 4 శక్తివంతమైన యోగాలు ఏర్పడటం వల్ల 72 ఏళ్లలో తొలిసారి అని పండితులు చెప్తున్నారు. ఈ యోగాల వల్ల ఈ ఏడాది శ్రావణ మాసంలో కొన్ని రాష్ట్రాల వారికి ఎక్కువ అదృష్టం ఉంటుంది. మేషరాశి. ఈ ఏడాది శ్రావణ మాసంలో మేషరాశి వారికి కలిసి వస్తుంది. చేసే పనుల్లో విజయం దక్కే అవకాశాలు అధికంగా ఉంటాయి. వాయిదా పడిన పనులు కూడా పూర్తవుతాయి. శివుడి అనుగ్రహంతో ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం, ఆదాయం అధికమవుతాయి. జీవితంలో ఆనందం పెరుగుతుంది. వృషభం. శ్రావణ మాసం వృషభ రాశి వారికి అదృష్టం ఇవ్వనుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం కూడా నెలకొంటుంది. మిథున రాశి. శ్రావణంలో కుటుంబ పరంగా మిథున రాశి వారికి మేలు జరగవచ్చు. కుటుంబంలో సమస్యలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వాముల మధ్య బంధం మెరుగవుతుంది. వ్యాపారాల్లో లాభాలను పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.